వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మనల్ని క్షేమపరిచి భద్రపరిచి కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్ ఆమెన్. రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని అందజేయడానికి ఆశా షరోన్ పాస్టమ్ గారు సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని పాస్టమ్ గారికి ఇద్దాము. ఆశా షరోన్ పాస్టమ్ గారు, వందనాలండి. మీకు సమయం 6:10 వరకు ఉంటుంది. మరి వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. మరి చక్కని పాట కూడా ఒకటి పాడవలసిందిగా మనవి. అందరికీ వందనాలు. నా వాయిస్ వస్తుందమ్మా? ఇక్కడ నేను వాతావరణం చలి వల్ల రాలేకపోతున్నాను. ఇక్కడ కూడా బయటకు వచ్చాను అనమాట. అవునండి, అవునండి. మరి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవాదేవునికి వేలాది వందనాలు. అదే విధంగా కూడిన మీ అందరికి కూడా ప్రభుపేట వందనాలు. అవకాశం ఇచ్చిన దేవ శాఖలు కూడా ప్రత్యేకమైన వందనాలు. పాట పాడుకొని వాక్యంలోకి వెళ్దాము. హల్లెలూయా. అసమానుడైన వాడు అవమానపరచుడు నిన్ను, ఓటమీరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘనకార్య నిన్ను నీకై చేసినవాడు, కష్టకాలమందు నీ చేయి విరచునా. అసాధ్యములెన్నో దాటించిన నాథుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నేను అప్పగించిన, శత్రువే నీ స్థితి చూచి అతిశయపడుచున్నా. సింహాన్ని నీ ఎదుటే మింగివేయని నిచ్చిన, నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. తీరు చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై, నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. తీరు చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై, శత్రువు చేతికి నిన్ను అప్పగింపడు, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. పరిస్థితులన్నీ చేయి జారిపోయినా, ఎంతగానో శ్రమపడినా, ఫలితమేమి లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా, మంచి రోజులొస్తాయనే నిరీక్షణే లేకున్నా, మారది తన రాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకై, మారది తన రాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చెను నీకై,
మేలులతో నేను తృప్తిపరచును. మేలులతో నేను తృప్తిపరచును. సియోను దేవుడే నేను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమేరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యములెన్నో దాటించిన నాథుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు. మహోన్నతుడా మహాగణుడా స్తోత్రం. సర్వోన్నతుడా సర్వాధికారి జీవము కలిగిన మా యేసయ్య నీకు వందనాలు. గడిచిన దినమున కృపలో మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి ఈ దినాన ప్రభా నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి దినాన మాకు ఇచ్చినందుకు వందనములు ప్రభా. నీవు ఇచ్చిన అవకాశమును బట్టి తండ్రి నీ నామానికి మహిమ కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి వాక్యంలోనికి వెళ్ళిచుండగా ప్రభా మమ్మల్ని మరుగుపరచండి. కేవలము నీ నామానికి మహిమార్థముగానే నిలబెట్టుకోండి. వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి. వాక్యానుసారంగా జీవించే కృపలోనికి మమ్మల్ని నడిపించండి. నీ నామానికి మహిమార్థంగా తండ్రి అన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ పరిశుద్ధాత్మ నాయకత్వంలో మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమును బట్టి వేడుకొని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. వాక్యంలోనికి వెళ్తున్నాము. దేవుని చేతిలోని మనం పట్టబడుతున్నామా? దుష్టునికి మనం పట్టబడుతున్నామా? పట్టబడిన వారు ఎవరు? ఎందుకు పట్టబడ్డారు? దేవుని చేతిలో పట్టబడితే మనం ఎలా ఉంటాం? మన జీవితాలు ఏ విధంగా ఉంటాయి? మరి సాతాను చేతిలో మనం పట్టబడితే ఆ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది కొద్ది నిమిషాలు తెలియపరచుకుందాము. మొదటగా మనం దేవుని చేతిలో కాకుండా మరి ఈ లోక సంబంధమైనటువంటి ఏలుబడి చేస్తున్నటువంటి దుష్టు చేతులు మనం పట్టబడితే ఆ పట్టబడే వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము. వాక్యం చెప్పుకుందామండి. ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనము. ఆదికాండము 14వ అధ్యాయము 14వ వచనము. వాయిస్ వస్తుందండి? వస్తుంది. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 312 మండుగురిని వెంట పెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. చాలండి. ఇక్కడ లోతు గురించి మనం మాట్లాడితే అతడు చెరపట్టబడ్డాడు. దేని గురించి చెరపట్టబడ్డాడు, అసలు ఎందుకు అలా జరిగింది అనేది మనం తెలుసుకుంటే ఆదికాండము 13వ అధ్యాయంలోని అక్కడ
వారిరువురికి అంటే అబ్రహాంకి అలాగే తన తమ్ముడే కొడుకైనటువంటి లోతుకు మధ్యలో ఆ ప్రదేశం చాలకపోవడం వలన అబ్రహాం అన్నాడు, ఈ ప్రదేశంలో మనకి గొడవలు ఎందుకు, మనందరము కూడా బంధువులం కాబట్టి నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తాను, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరకు వెళ్తాను, నువ్వు ఎలా చెప్పు అని అబ్రహాం గారు మళ్ళీ లోతు గారికి అన్నారు. లోతు గారు కనీసం ఒక్క మాట కూడా, అయ్యా మీరు మాకంటే పెద్ద, మీరు నాకు పెదనాన్నతో సమానము, మీరేం చెప్తే నేను అది చేస్తానని చెప్పకుండా లోతు గారు తన ఆలోచన ప్రకారముగా నడిచాడు. తను ఆలోచన ప్రకారంగా నడిచి నాకు సోదమ పట్టణం బాగుందని చెప్పాడు అక్కడ. అంటే అది దేవుడు దాన్ని శపించక మునుపు దాన్ని అగ్నితో కాల్చక ముందు సోయోరు ప్రాంతం ఎలాగుందటంటే దేవుని తోటలాగా, అంటే ఏదోని తోటలాగా లోతు గారికి కనిపించింది. అసలు సోదమ ప్రాంతం ఎంత భయంకరమైనటువంటి పట్టణమో లోతు గ్రహించలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకంటే దేవుడితో ఉంటే మరి ఆయనకి ఆ ఆలోచనలు వద్దును. అసలు కనీసం తన పెద్ద అయినటువంటి అబ్రహాం కూడా ఒక మాట కూడా అసలు నువ్వు ఎంచుకో అని కూడా అనలే. నాకు అనగానే నాకు అదే బాగుందని చెప్పి ఎప్పుడైతే ఆ సోదమ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడో, ఆ సోదమ భయంకరమైనటువంటి వ్యభిచారం కలిగినటువంటి పట్టణం. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడే మరి తనకి కష్టం అనేది ఏర్పడి ఎప్పుడైతే వేరైపోయారో అబ్రహాం దేవుడు దీవించారు. ఇక్కడ లోతు ఇక్కడ వేరుగా వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతం అంతా భయంకరమైన పట్టణము. అప్పుడు రాజుల మధ్యలో యుద్ధం జరిగేటప్పుడు ఏం చేశారట, అందరితో పాటు లోతును కూడా చెరపట్టుకున్నారు. అయినా అబ్రహాం గారు ఏమాత్రం కూడా అయ్యి వారికి ఇలా జరిగిందని అనుకున్నా కూడా, నా తమ్ముడు అయినటువంటి కొడుకు ఇలా జరిగారని చెప్పి లోతు కోసం చెరపట్టబడ్డాడని విని ఏం చేశాడట, తన సైన్యంలో ఉన్నటువంటి 380 మందిని వెంట పెట్టుకొని ఆ యొక్క ఆస్తిని విడిపించి లోతుని కాపాడుతాడు. ఇక్కడ ప్రాబ్లం ఎవరిది, ఇక్కడ డిఫెక్ట్ ఎవరిది, లోతు గారిది. దేవుడు మాట ప్రకారంగా చేస్తే ఈ విధంగా జరుగుతుందా అంటే ఎవరి చేతిలో లోతు గారు ఉన్నారట, విష్ణుని చేతిలో ఉన్నారు. ఈరోజు కూడా దేవుడు మనకు అడుగుతాడు. ఇది దేవుడు ఆలోచన కలిగిస్తాడు, కానీ మనం ఏం చేస్తామంటే మన ఆలోచన ప్రకారంగానే ఆయన చిత్తాన్ని ఒకటి చేయాలనుకుంటే మనం ఆయన చిత్తాన్ని పక్కన పెట్టి మన ఆలోచన ప్రకారంగా మనం నడుస్తాం. తద్వారా ఏం తెచ్చుకుంటాం, కోరుకోరు మనము కష్టాలను తెచ్చుకుంటూ ఉంటాం. ఆయన పెడితే ఆయన మనతో ఉంటాడు కాబట్టి వెంటనే అది మనకి శ్రమగా అనిపించదు. కానీ మనకు మనం తెచ్చుకుంటే ఎంత బాధ అనిపిస్తుందో దాన్ని విడిపించడం కూడా అసాధ్యం. ఎప్పుడైతే చెరపట్టబడ్డారని విన్నారో వెంటనే అబ్రహాం గారు తనని తప్పించారు. అసలు లోతు ఎందుకు పడ్డాడు, లోతు చెరపట్టవలసిన అవసరం ఏంటి? లోతు తనకి ఇష్టానుసారంగా తన ఆలోచన ప్రకారంగా ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. అది దేవునికి ఇష్టమా కాదా, అది నేను చేసింది తప్ప రైటా, అయ్యో నేను అబ్రహాం అడగకుండా చేశానని ఆలోచన ఒక్క కొంత కూడా అతను ఆలోచించలేదు. తన ఆలోచన ప్రకారం నడుచుకొని ఆఖరికి ఈ విధంగా చెరపట్టబడే పరిస్థితి ఏర్పడింది. ఒక్కొక్కసారి మనం కూడా దేవుని చేతుల్లో ఉంటున్నామే అనుకుంటాము కానీ ఇండైరెక్ట్గా మనము సాతాను చేతిలో పట్టుబడిపోతాం. ఒకసారి ఆయన వాక్యానుసారంగా జీవించలేని పరిస్థితుల్లో పక్కదరవ తప్పుకుంటూ ఉంటాం. ఆ పట్టబడిన పరిస్థితి తర్వాత లోతు క్యారెక్టర్ కనబడలేదు. ఆ తర్వాత ఆయన జీవితం ఎలా అయిపోయింది, దేవుడు ఒక్కొండ మీదకి వెళ్ళమంటే నాకు అది బాగుందా, నాకు ఎందుకు కొండ మీదకి వెళ్తారు, సరే అన్నీ కూడా వదిలేసారు. అక్కడ కూడా ఇంకా తన పరిస్థితి వేరే విధంగా ఉండదు, మీకు తెలుసు, వాక్యంలోనే ఉంది. అక్కడ నుంచి తర్వాత లోతు గురించి ఇంకేమి కూడా ప్రస్తావన లేదు. లోతు చెరపట్టబడ్డాడు. దేని వలన చెరపట్టబడ్డాడు అంటే దేవునికి ఇష్టం లేదు. ఆయన వాక్యాలు దేవుడు చెప్పినట్లుగా అసలు ఆయన ఏమీ చేయలే. ఆయన అసలు ఏమీ విధేయత కలిగి లేరు. అబ్రహాం అయినటువంటి పెదనాన్నతో ఉన్న దేవుడు నాతో ఉన్నారు కదా, మరి ఆయన మాట ప్రకారం నేను చెయ్యాలి, ఇది దేవునికి ఇష్టమా కాదని కూడా తను ఏమీ అడగలేదు. కానీ అబ్రహాంలో ఉన్నటువంటి క్వాలిటీస్ లోతులో కనబడలేదు. చెరపట్టబడ్డాడు, తన ఆస్తి అంతా పట్టుకెళ్ళిపోయారు. తన దుష్టుడు ఏ విధమైన ప్లాన్ చూడండి, తన జీవితాన్ని ఏకంగా పట్టుకున్నాడు. ఇలా పట్టుబడిన వారి పరిస్థితి ఇలా ఉంటుందన్నమాట. అందుకని యెషయా గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనము,
యెషయా గ్రంథము, యెషయా 5వ అధ్యాయము 13వ వచనము. యెషయా 5వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాము. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవుచున్నారు. వారిలో ఘనులైన వారు నిరాహారులుగా నున్నారు. సామాన్యులు దప్పి చేత ఓకే. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, కావున నా ప్రజలు జ్ఞానము లేకే చెరపట్టబడిపోవచ్చున్నారట. దేవుడే చెప్తున్నారు. ఆయన ప్రజలమైనటువంటి మనం, అంటే లోతు వారు, అది మనం తీసుకుంటే జ్ఞానం లేక చెరపట్టబడ్డాడు. నిజంగా జ్ఞానం కలిగి దేవుని జ్ఞానంలో ఉన్నవాడైతే అసలు ప్రాంతాన్ని ఎన్నుకోడు. దేవుడి జ్ఞానంలో ఉన్నవాడైతే ఇది నేను సరైన విధానం కాదే, నాకన్నా పెద్దనటువంటి అబ్రహాం గారు ఉన్నారు, దేవుడు ఏర్పరచుకునేటువంటి పిలిచినటువంటి అబ్రహాం గారు ఉన్నారు, ఆయన చెప్పిన ప్రకారంగా ఆయన చెప్తే నేను అది చేస్తానని ఆలోచన ఉండును. అందుకనే దేవుడు నా ప్రజలు జ్ఞానం లేకే చెరపట్టబడుతున్నారు. ఈరోజు చాలా మంది జ్ఞానం అనేది కుదువుగా ఉంది. లోక సంబంధమైన జ్ఞానం ఎంతైనా మనం వాడతామండి, అది దేవుడికి అవసరం లేదు. దేవుడికి కావాల్సిన ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానం కావాలి. నీ ప్రవర్తన, నీ భక్తి, నీ జీవితంలో నువ్వు జ్ఞానం కలిగి ఉన్నావా అంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓరబెరుక్కుంటుంది. జ్ఞానం వల్లనండి మన కుటుంబాలు కట్టబడతాయి. అది ఎవరి జ్ఞానము? దేవుడిచ్చేటటువంటి జ్ఞానము. ఆ జ్ఞానంతోనే మనం కట్టగలం. మామూలుగా అయితే మనం ఏమీ చేయలేమండి. ఎందుకు? ఈ లోక సంబంధమైన జ్ఞానము ఈ లోకం వరకే పైకి తీసుకెళ్ళదు. కానీ దేవుడిచ్చేటటువంటి జ్ఞానము పవిత్రమైనది, అది పరిశుద్ధమైనది, అది సులువుగా లోబడినది, అది సమాధానకరమైనది, అది మృదువైనది అని యాకోబు రాసిన పత్రికలో జ్ఞానం గురించి చెప్తారు. అది సులభముగా లోబడినది ఆ జ్ఞానము లేకనే ప్రజలట, నా ప్రజలైన వారు జ్ఞానము లేకయే చెరపట్టబడుతున్నారు. కాబట్టి ఆ జ్ఞానం కలిగి మనం ఉంటే, అది దేవుని జ్ఞానము కలిగి ఉంటే, అంటే వివేచించేటటువంటి జ్ఞానం అది. ఈరోజు చాలా మంది జ్ఞానం లేకపోవడం వల్ల కొద్ది జ్ఞానం వల్ల నాకు అంత తెలుసు అనుకుంటున్నారు, కానీ మనకేమీ తెలియదండి. దేవుడు జ్ఞానం ఇవ్వకపోతే మనకి ఏది రాదు. చాలా మంది చిన్న చిన్న జ్ఞానాలతో వచ్చి ప్రకటిస్తున్నప్పుడు అబద్ధ బోధకులు వచ్చి మనల్ని అడుగుతున్నప్పుడు మరిన్ని జవాబు మనము చెప్పలేకపోతున్నాము. అదే విధముగా దేవుడు ఏది చెడు, ఏది మంచి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏది చేయాలంటే నీకేం కావాలట? దేవుని జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం లేకపోవడం వలన చెరపట్టబడతాం. ఎవరి చేతిలో? దుష్టుడు ఆధీనంలోనికి వెళ్తాం. అప్పుడు మన పరిస్థితి మనమే. అలాగే దేవుడు చెప్పినట్లు కాదు, కానీ అబ్రహాం కూడా అవకాశం ఇవ్వకుండా తను నచ్చిన ప్రాంతాన్ని ఎన్నుకొని తద్వారా చెరపట్టబడ్డాడు. ఇటువంటి పరిస్థితులు అంటే నా ప్రజలు జ్ఞానం లేకే చెరపట్టబడుతున్నారు. అంటే మనం దేవుణ్ణి ఏం అడగాలి? ప్రభువా, నా ఆలోచన కాదు, నా ఆలోచన జ్ఞానం కాదు, నీ ఆలోచన ప్రకారం నన్ను నడిపించు. ఎందుకు అలా నడిపించని మనం అడగాలి? ఎందుకంటే ఈ స్థలం అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఈ లోకమంతా ఎవరి ఆధీనంలో ఉంది? ప్రజెంట్ సాతాను ఏలుబడిలో ఉన్న ప్రకటన గ్రంథంలో చెప్పినట్లుగా వాడు సాతాను కాపురం మన స్థలబడిలో మనం ఉన్నాం. దుష్టుడు ఎవరిని మనగొద్మా అని గర్జించే సింహం వల్ల వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడు హిందువుల్ని ఏం చేయడు, ముస్లింని ఏం చేయడు, క్రైస్తవులపైన ఆ టార్గెట్. ఎవరు బలహీనులుగా ఉన్నారో, ఎవరు అజ్ఞానులుగా ఉన్నారో వారిని పట్టుకొని ఈడ్చుకొని వెళ్తాడు. ఈరోజు అనేకులు క్రైస్తవులుగా ఉన్నవారు మరలా లోకంలో వెళ్ళిపోతున్నారండి. ఎందుకు? వాళ్ళు సరైన జ్ఞానం విధానం లేదు. నువ్వు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారని మతోన్మాదులు వచ్చి అడిగితే, నా కష్టాలు తీరిపోయి, నాకు జబ్బు నయమైపోయింది, ఓకే మంచిదే. మళ్ళీ వస్తే నీ కష్టాలు మళ్ళీ వస్తే అడుగుతారు, ప్రశ్నలు అడుగుతున్నారు, మళ్ళీ వదిలేస్తావా? అవన్నీ ఉత్తివే. నీకు జబ్బు నయం చేశారా? మరి కరోనాలో ఎంతమంది పాస్టర్ గారు చనిపోయారే అని అడుగుతున్నారు. చెప్తున్నాను నేను, అంటే జ్ఞానం కలిగి ఉండాలి. ఒకటి మనం ఏం చెప్పాలట? మీరు దేవుడిని ఎందుకు నమ్ముకున్నారంటే,
దేవుడు నాకు ఏమిచ్చిన ఇవ్వకపోయినా నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఆయన నరకం నుంచి నన్ను తప్పించాడు. ఆయన ఈ లోకంలోనికి అందరి కొరకు ప్రాణం పెట్టాడు. విలువైన రక్షణ ఆయన ద్వారా దొరికింది. ఆయన ద్వారానే దొరికింది. ఆయన తప్ప వేరొక దేవుళ్ళని ప్రకటించే వరకు మనం ఉండాలి. హల్లెలూయా. ఆ విధమైన జ్ఞానము దేవుడు ఇవ్వాలి. దేవుడి ద్వారానే మనం పొందుకోవాలి. వాళ్ళు ఏది అడిగినా మనం చెప్పాలంటే జవాబు ఏం చేయాలన్నా దేవుడి జ్ఞానం ఉండాలండి. మన సంబంధమైన ఎన్ని చెప్పినా రెండు దేవుడి ఆత్మ మనలో ఉంటే, దేవుడిచ్చిన జ్ఞానం మనలో ఉంటేనే వారి హృదయాలు దేవుడు తెలుస్తారు. వారి కొరకు మనం ప్రార్థించగలాలి. కాబట్టి జనులు జ్ఞానములేకే చెరపట్టబడ్డారు. లోతు ఆ విధంగానే చెరపట్టబడ్డాడు. తర్వాత చూద్దాము. చూడండి, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. ఉదయమున నీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడుదురు. అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో అది వంశముల వరుస ప్రకారము దగ్గరకు రావలెను. యెహోవా సూచించు వంశము కుటుంబముల ప్రకారము దగ్గరకు రావలెను. యెహోవా సూచించు కుటుంబము పురుషుల వరుస ప్రకారము దగ్గరకు రావలను. ఆమె 24వ వచనం చదవండి. తరువాత యెహోషువాయు ఇశ్రాయేలీయులందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారం కమ్మీని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. ఆమె ఇక్కడ ఏం జరిగిందంటే, ఆ యెహోషువ రాసిన గ్రంథం 7వ అధ్యాయం మొత్తం చదువుకుంటే అక్కడ ఆకాను పట్టబడతాడు. ఆకాను ఎందుకు పట్టబడతాడు? అక్కడ యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగిన తర్వాత దేవుడు వాళ్ళకి విజయం ఇస్తున్నప్పుడు అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, ఆకాను మనది కాదు, ఇది మనది కాదని ఆలోచించకుండా పర్లే ఇదే అవకాశం అని చెప్పి అక్కడ డేరాల మధ్యలో దాస్తాడు. ఏంటట? పై వస్త్రం, ఒక షేనారు పై వస్త్రమును, ఒక బంగారు ముక్కు కమ్మిని పట్టుకుంటాడు. పట్టుకొని దాని డేరాలో మధ్యలో దాస్తాడు. దేవుడు జయం ఇవ్వట్లేదు, ఆటంకంగా ఉందంటున్నారు. యెహోషువ ఏంటో, మేము ఏమైనా తప్పులు చేసామో వేసేమో క్షమించు అని ప్రార్థిస్తుంటే దేవుడు బయలుపరుస్తాడు. దీనివల్ల నేను జయం అవ్వటం లేదు, ఇందువల్ల నేను ఆపాను అనగానే ఎవరు దేనివల్ల కారణం అని చెప్తే ఒక్కొక్కరు వరుస క్రమంలో వస్తాయి. ఆకాను పట్టబడ్డాడు. ఆకాన్ చేసిన తప్పు ఏమిటి? తను కొంత దాచుకున్నాడు. అంటే బంగారమును, షేనారు పై వస్త్రమును, ఒక ముక్కు కొమ్ముని దాచుకున్నాడు. దీనివల్ల ఇశ్రాయేలు కీడు వస్తుంది. దేవుడు జయం ఇవ్వటం లేదు, దేవుడు ఆటంకం అంటున్నాడు. ఈరోజు కూడా మనం పట్టబడ్డానికి కారణము మనలో ఉన్నటువంటి ప్రతి అవిధేయత, అతిక్రమము. దేవుడు బయలుపరుస్తారు, అమ్మా నువ్వు ఇలా చెయ్యు, నువ్వు ఈ విధానంలోనికి రా, నువ్వు భక్తిలో నువ్వు ఇలా ఎదుగు, ఈ విధానం ఉండడం వల్ల నువ్వు నాలోనికి దూరంగా ఉంటున్నావు, సంపూర్ణతలోనికి రా, సమర్పణ కలిగిన జీవితాన్ని జీవించు అంటే, వద్దు ప్రభు, నాకు కొంచెం లోకం అనేది కావాలి, ఇంకా నాకు ఆశలు ఉన్నాయి, మరి బంధువులు ఉన్నారు వాళ్ళు బాధపడతారు అని చెప్పి దేవుడికి మనం కన్విన్స్ చేస్తూ ఉంటాము. దేవుడు చెప్పిన మాట ప్రకారం మేము చెయ్యం. అక్కడ దేవుడు జయించేసరికి యెహోషువ ఎవరి వల్ల ప్రాబ్లం అవుతుంది, అసలు దేని వల్ల జరుగుతుందంటే కాకాను పట్టుబడతాడు. చేశారంటే తను చేసిన తప్పుని బట్టి తను పట్టుబడతాడు. లోకాన్ని నాశించాడు, లోకాన్ని కోరుకున్నాడు, లోక సంబంధమైన వాటిపై దృష్టి పెట్టాడు. తనపైన అయినా మొత్తం తన కుటుంబం కూడా నాశనం అయిపోయింది. గొప్పగా మొత్తం రాళ్ళు మీద వేసి చచ్చిపోతాడు. వాళ్ళతో కొట్టి చంపడ్డారు. ఈ విధమైనటువంటి పరిస్థితి, దుష్టుడు ఆధీనంలో ఉంటే మన పరిస్థితి ఆశీర్వాదం కాదు కానీ భాగ్యమైన పరిస్థితి ఎదురవుతుంది.
కానీ దేవుని యందు భయభక్తులు కలిగి కొంచెం మనం ఉన్నా అందులో ఎంత ఆనందం ఉంటుంది. దేవుని యందు భయము, భక్తి. కానీ మరి ఏం చేశాడట ఆకాను? ఏం పదం దేంట్లో ఉన్నాడు? లోక సంబంధమైన వాటిపై మనసు పెట్టాడు, లోకంలో ఉన్నదాన్ని ఆశించాడు, తద్వారా పట్టుబడ్డాడు. ఆ తర్వాత ఇంకా చాలా ఉంది, మనకు సమయం లేదు కనుక ఈ విధముగా ఆకాను పట్టుబడ్డాడు. మరి పట్టబడింది ఒక స్త్రీ, వ్యభిచారంతో పట్టబడింది స్త్రీ. ఎవరట ఆవిడ? ఎవరు? చూడండి, ఈ యోహాను సువార్త ఉంటుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 4వ వచనము. యోహాను సువార్త 8:4. బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రూవి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చేయుచున్నావని ఆయన అడిగిరి. ఆమేన్. ఇక్కడ ఒక స్త్రీ పట్టుబడింది. ఆ స్త్రీ వ్యభిచారం చేత పట్టుబడింది. ఆమెకి దేవుడు అంటే ఏమిటో తెలియదు. ప్రభువుని ఎరగక మునుపు ఆవిడ చేసినటువంటి తప్పుని బట్టి పట్టుబడింది. కానీ ఇక్కడ చాలా మంది ప్రభువుని నమ్ముకొని కూడా దుష్టుల చేతిలో పట్టుబడుతున్నారు. ఇక్కడ ఈ స్త్రీ ప్రభు తెలియక ముందు ఆమె పట్టుబడింది. అక్కడ వాళ్ళు అంటున్నారు, వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీని రాళ్ళతో కొట్టమనింది కదా, మరి నువ్వేటంటావని దేవుని తిరిగి ప్రశ్న అడుగుతుంటే అప్పుడు దేవుడు ఒక ప్రశ్న వేస్తాడు. మొదటగా ఎవరైతే పాపం చేయలేదో అక్కడ వాళ్ళు రాయి వేయండి అని అంటారు. ఇక్కడ దేని చేత పట్టబడిందంట? పాపము, విచారణ పాపం చేత పట్టబడ్డారు. ఈరోజు కూడా నేను దేవుణ్ణి అడ్డు పెట్టుకునేనండి తప్పుదో పనులు చేస్తున్నారు. ఎందుకంటే ఈ దేవుడు పరిశుద్ధమైన వాడు కాదు, ఈ దేవుడు మరి పరిపూర్ణమైన వాడు కాదు. ఈ దేవుని నమ్ముకుంటే అబద్ధాలు ఆడు కదా, ఈ దేవుని నమ్ముకున్న వారు ఇటువంటి పనులు చేయరు కదా అనే ఉద్దేశం చాలా మందికి ఉంటుంది. కానీ ఆ ఉద్దేశంలో ఆ ముసుగులో చాలా మంది ప్రభువుని నమ్ముకుంటామని చెప్పే పనికి మాలిన పనులు చేస్తూ ఉంటారు. ఏమి ఆ దేవుని నమ్ముకున్నాం పర్లేదు, ఎందుకంటే ఆ దేవుని నమ్ముకునే వాళ్ళు అలా చేయరు కదా అని ఉద్దేశం కలిగి ఉంటారు. కాబట్టి ఇలా రాంగ్ రూట్లో వెళ్తారండి. దేవుని నమ్ముకుని కూడా ఇలాగా విచారంతో ఇలా ఇదంతా అక్రమైన సంబంధాలు పెట్టుకుంటే దరిద్రమైనటువంటి జీవితాలతో పట్టుబడతారు. దేవుని వల్ల ఏం చేస్తారట? పేరేటని మరి అని పేరు పెట్టుకుంటారు. ఈరోజు చాలా మంది అలానే ఉన్నారు. దేవుని నామకు అవమానంగా ఉన్నారు. ఏదైనప్పటికీ పాపం అనేది చాలా భయంకరము. పాపంతో ఈ స్త్రీ పట్టుబడింది, కానీ దేవుడు తనని పట్టుకున్నాడు. తర్వాత హల్లెలూయా, దేవుడు ఎప్పుడైతే తనని పట్టుకున్నాడో మరలా మా లోకంలోకి వెళ్ళిందండి, మరలా ఆ చీకట్లోకి వెళ్ళిందండి, మరలా దుష్టుడు పట్టుబడే స్థితిలోకి వెళ్ళిపోయిందండి. కాదు, దేవుడు తనని పట్టుకున్నాడు. అమ్మా, ఇంక నువ్వు పాపము చేయకని చెప్పారు. ఇంకెన్నడూ నువ్వు పాపము చేయకము. పాపం చేస్తే ఎవరాదును ఉంటాం, ఎవరు పట్టుబడతారు? మనల్ని సాతాను చేతులు పట్టుబడతాం. అయితే ఆ స్త్రీ ఎవరంటే మగ్దలేనే మరియా. ఆ స్త్రీ ఎన్నడూ కూడా మరి తప్పుదము చేయకుండా యేసయ్య పాదాలను కడిగి తల వెంట్రుకలతో తను కన్నీటితో తన పాదాలను కడిగి తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు పిలిచినటువంటి స్త్రీ తను ఇంకెప్పుడూ కూడా మరి దుష్టుడు ఆధీనంలోనికి వెళ్ళలేదండి. దేవుని చిత్తానుసారంగా నడిపించబడింది. దేవుడి చిత్తంలో ఆమె పట్టుబడింది. దేవుడు తనని పట్టుకున్నాడు. ఈరోజు చెరపట్టబడే స్థితిలో ఉన్నామా? ఎవరు మనల్ని పట్టుకుంటున్నారు? దుష్టుడు పట్టుబడే స్థితిలో మనం ఉంటున్నామా? అంటే సాతాను ఏలుబడిలో మనం ఉంటున్నామా? దేవుని ఏలుబడిలో మనం ఉంటున్నామా అనేది మన క్రియల ద్వారానే మనకి తెలియపరచబడుతుంది. ఈ స్త్రీ పట్టుబడింది, కానీ దేవుడు తనను మార్చారు. తనకు తెలియదు. తర్వాత ప్రభువును ఎప్పుడైతే ఆమె పట్టుబడిందో తన జీవితాన్ని దేవుడికి అంకితం ఇచ్చింది. హల్లెలూయా. అలాగే దేవుని చేత పట్టుబడినటువంటి సౌలు ఎవరండి? అనేకులు హింసించినటువంటి సౌలు, అనేక క్రైస్తవులను నాశనం చేసేటటువంటి సౌలు దేవుడు పట్టుకున్నాడండి. పట్టుకొని దేవుడు తనని
వాడుకున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు తనని పట్టుకున్నాడో, దేవుడు ఎప్పుడైతే తన జీవితాన్ని మార్చారో, తను ఎలా మారాడట? అనేకుల్ని మార్చే స్థితిలో ఉంచారట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని చేతిలో పట్టబడినటువంటి ఎవరండి? అపోస్తలుడైనటువంటి పౌలు. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం అండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. ఫిలిప్పీ 3:12. ఫిలిప్పీ 3:12. ఇది వరకు నేను గెలిచిపోయినాను, ఇది వరకు సంపూర్ణ సిద్ధి పొద్దుతునైనను నేను అనుకుంటలేదు గాని, నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దానిని పట్టుకుని వల్లని పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. నేను గెలిచానని కాదు, ఇది వరకు నేను సంపూర్ణ సిద్ధి పొందుతున్నాను నేను అనుకోవట్లేదు కానీ, నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడ్డాను దానిని పట్టుకున్నాను, పరిగెత్తున్నాను. దేవుడు నన్ను ఎందుకు పట్టుకున్నాడు? దేవుడు నన్ను ఎందుకు ఏర్పరుచుకున్నారు? దాని కొరకు నేను వెళ్తానని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు దేవుని చేత పట్టబడ్డాడు. ఫస్ట్ ఆయన ప్రభు అంటే తెలియదు, ఎంతమందిని ఇచ్చేసాడో, ఎంత దారుణమైన పరిస్థితి. దేవుడు తనను దర్శించాడు. తనని పట్టుకున్నప్పుడు ప్రభు అంటున్నారు, పౌలు గారు అంటున్నారు, నేను గెలిచితున్నాను కాదు, నేను అనుకోవటం లేదు కానీ దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడ్డాను దాని నిమిత్తం నేను పరిగెడుతున్నాను. ఎందుకు దేవుడు మనల్ని పట్టుకున్నాడు? అసలు దేవుని ఉద్దేశం ఏమిటి? నువ్వు అనేకులకి దేవుని గురించి ప్రకటించడానికి నేను పట్టుకున్నాడు. ఆయన తన గురించి ప్రకటించడానికి నేను పట్టుకున్నాడు. ఆయన వాక్యానుసారం నువ్వు జీవించాలని ఆయన పట్టుకున్నాడు. నువ్వు చనిపోయిన తర్వాత మోక్ష రాజ్యంలో ఉండాలని నేను పట్టుకున్నాడు. ఈ లోకంలో నువ్వు జీవించేటప్పుడు దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ అనేకులకు ఒక మాదిరికమైన జీవితాన్ని జీవించాలని నేను పట్టుకున్నాడు. ఆ ఉద్దేశం కలిగి ఉన్నావా? ఆలోచన కలిగి ఉన్నావా? ఆ జ్ఞానం అనేది నీలో ఉందా? నేను ఎందుచేత పట్టబడ్డాను? దేవుడు నన్ను ఎందుకు రక్షించుకున్నాడు? నేను ఎందుకు ఇలా ఉండిపోయాను? నేను ఎందుకు భక్తులను దిగజారిపోతున్నాను? నేను ఎందుకు సాతాను ఏలుబడిలోకి వెళ్ళిపోతున్నాను? ఆలోచన కలిగి ఉన్నావా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి అపోస్తలుడైన పౌలు తాను పట్టబడిన తర్వాత దేవుడు ఎందుకు నన్ను పట్టుకున్నాడు అనే దాని ఉద్దేశం కలిగి ఏవేవి చేశాడంటే ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలోని ఆయన అనేకుల్ని క్రీస్తునందు సంపూర్ణులుగా చేశాడు. ఎప్పుడైతే ఆయన పట్టుబడ్డాడు ప్రభువు చేత, క్రీస్తు చెప్పినట్లుగా అనేకులను సంపూర్ణతలోనికి నడిపించారట. సంపూర్ణులుగా వారిని చేశారు. అదే అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 22వ వచనం ప్రకారముగా రక్షణ సువార్తను ప్రకటించాడు. ఎందుకు ఆయనకు అంత ఆరాటం వచ్చింది? క్రీస్తు చేత నేను పట్టబడ్డాను, ఆయన నన్ను పట్టుకున్నాడు, మరి నేను ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని ఉద్దేశం కలిగి అనేకులకి ప్రభువు గురించిన రక్షణ సువార్త ప్రకటించాడు. అలాగే అనేక మందిని సంఘాలను స్థాపించి క్రీస్తు రాకడ కొరకు వారిని సిద్ధపరిచాను. కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనంలోని అక్కడ ఎవరినట? సంఘాలని సిద్ధపరిచారు. దేవుడు మనల్ని పట్టుకున్నాడు. ఇంకెంతకాలం అజ్ఞానంలో ఉంటాం? ఇంకా మళ్ళీ సాతాను మనం పట్టుకుంటే దేవుడు రాకడలో మనం మెత్తబడతామా? ఇది అనే విషయాలన్నీ కూడా మరి పౌలు గారు అక్కడ చక్కగా బోధించారు. అలాగే అనేక మంది శిష్యులను ఆయన తయారు చేశారు, సంఘాలను స్థాపించారు, పత్రికలు రాశారు, వారిని బలపరిచారు. చివరిగా ఆయన ఏం చెప్పాడట? కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చదవండి. కొరండి 1వ అధ్యాయం 11వ వచనము. అలాగే అపోస్తల కార్యములు చెప్పి ముగించుకుందాము. 1 కొరింథీ 1:11. 1:10. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ
ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మును వేడుకొనుచున్నాను. ఆమేన్. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం అండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 35వ వచనం. మీరును ఈలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపించినని చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. చూసారండి ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారట, చివరిగా అన్ని విషయాలు చెప్పారు, ఇచ్చటి విషయంలో చెప్పారు, అన్ని విషయాలు చెప్తూ అన్ని విషయాలలోనే కొన్ని విషయాలుగానే నేను మాదిరిగా ఉన్నాను, అన్ని విషయాల్లో కూడాను నేను మాదిరిగా చూపించి మీకు వెళ్తున్నాను. మాదిరి చూపించాను అంటే దేవుడు ఏం చెప్పారో, ప్రభువు ఏం చెప్పారో ఆ మాదిరి ప్రకారం, యేసే మాట ప్రకారంగా నేను కూడా మీకు మాదిరి చూపుతాను, ఆ విధంగా నేను నడుచుకుంటున్నానని అపోస్తలులు గారు చెప్పి సంఘాలను బలపరుస్తున్నారు. తను ఎందుకు అలా చేశాడు, అంత ఎందుకు ప్రయాసపడ్డాడు, అసలు అంత భారం అతనికి ఎందుకు వచ్చిందంటే దేవుడి చేత పట్టబడిన వారు ఆ విధంగా ఉంటారండి. మరి దేవుని చేత పట్టబడిన వారు ఆ విధంగా ఉంటున్నారా? దేవుడి చేత పట్టబడిన వారు నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థిస్తారండి. అనేకుల్ని ప్రభు సన్నిధికి నేర్పించాలని తాపత్రయం ఉంటుంది. అనేకులకు ఒక్కరికైనా ప్రతి రోజులో ఒక్కరికైనా ప్రభు గురించి ప్రకటించాలని ఆలోచన కలిగి ఉంటారండి. సాతాను పట్టుకుంటారు. జీవితాలు ఎలా ఉంటాయండి? మనకి ఎందుకులే, ఏదో నమ్ముకున్నాం, ఏదో అంటే అలవాటు భక్తి, ఆచారం భక్తి, వెళ్ళకపోతే పాస్టర్ గారు ఫీల్ అవుతారు కదా, వెళ్ళకపోతే ఏదో అవుతుంది కదా, అమ్మో ఆదివారం ఖచ్చితంగా వెళ్ళాలి, వెళ్ళకపోతే మళ్ళీ ఏమైపోద్ది అనే దాని కాదండి. అది నియమం, అది క్రమం, అది ఆజ్ఞ, అది లోబడాలి. అదే కొంతమంది అలా భక్తిహీనులుగా ఉంటారు, భక్తి లేకుండా ఉంటారు. ఎందుకంటే అది జ్ఞానం లేదు వారికి. ఎందుకంటే వారు దేవుని ఆధీనంలో లేరు. దేవుని చేత పట్టబడితే నువ్వు అనేకులకు ఒక మాదిరికరంగా ఉంటావు, నీ ప్రవర్తన ఒక సువార్తగా మార్చబడుతుంది. కాబట్టి ఆలోచిద్దాం, ప్రభా ఇక నేను ఎన్నో విషయాల్లోనే ఒక్కొక్కసారి నేను నీకు ఇష్టం లేని విధంగా ఉన్నాను. సాతాను ఆ చేతిలో పట్టబడ్డాను అంటే నా బతుకులో సమాధానం లేని పరిస్థితిలో ఉన్నాను. నా పరిస్థితి అందుకే ఉంది. ఎదుగు తండ్రి, నాన్న ఇక మీదట నేను నీ చేతిలో పట్టబడేవారుగా, నువ్వు నన్ను ఏర్పరచుకునేవారుగా, నీ చేతిలో నువ్వు నన్ను ఎందుకు రక్షించుకున్నావో ఆ ప్రకారంగా నేను నీకు మాదిరిగా జీవించడానికి, అనేకులకు ఒక మాదిరిగా బ్రతకడానికి నాకు సహాయం చేయండి. నువ్వు నన్ను పట్టుకోండి ప్రభా, నువ్వు నీ చేతిలో నేను పట్టుబడాను ప్రభా. సాతాను ఏలుబడి నాకు వద్దు ప్రభా, ఆ జీవితం నాకు వద్దు. నీ జ్ఞానం నాకు, నీ చేతిలో నేను పట్టుబడేవారుగా ఉండాలయ్యా. అట్టి విధంగా నన్ను నడిపించండి అని ప్రార్థిద్దాం. దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవుడికి వందనాలు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె సమయం ఇచ్చిన సేవకులకి మీ అందరికి కూడా ప్రిపేర్ వందనాలు. ఆమేన్. ఆమేన్. కరుణగల రక్షకుండయ్యాన ధరణికే తెంచేనయ్యా, స్థిరముగా నమ్ముకొనినా మన కొసగు పరలోక రాజ్యమును, రాజులకు రాజైన ఈ మన విభుని పూజా చేయుటకు రండి. స్థిరంగా నమ్ముకోవాలి. పరలోక రాజ్యము దొరుకుతుందని, పరలోక రాజ్యము ప్రవేశించాలని. ఈ లోక రాజ్యములు, ఈ లోక రాజ్యపు నటన గతిస్తున్నది. ఈ లోకము కొరకే, ఈ జీవితం కొరకే మనము నమ్ముకుంటే మనకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉండరని. అదే పౌలు గారు, ఏ పౌలు గారు అయితే దేవుని చేత పట్టబడ్డారో, ఏ పౌలు గారి జీవితము మార్చబడిందో, అదే పౌలు గారు కొరింథీకి సంఘానికి పత్రిక రాస్తూ మొదటి పత్రికలో చెప్తాడు, ఉద్యోగాలు వస్తాయి, పెళ్ళిళ్ళు అవుతాయి,
ఉద్యోగాల కొరకు దేవుని నమ్ముకుంటామా? పెళ్లిళ్ళ కొరకు దేవుని నమ్ముకుంటామా? ఇల్లుల కొరకు దేవుని నమ్ముకుంటామా? ఆస్తిపాస్తుల భూమి కొరకు, సంపద కొరకు దేవుని నమ్ముకుంటామా? ఇదంతా గతించిపోతుంది. స్థిరముగా నమ్ముకుంటే జీవితాలు మార్చబడతాయి. మనసు మారి నూతనపరచబడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోతు విషయంలో చూశాము, ఆకాను విషయంలో చూశాము. అయితే దేవుడు పట్టుకున్న పాపాత్మురాలైన స్త్రీ, దేవుని ఆరాధించిన స్త్రీ, ప్రభును ఆరాధించిన స్త్రీ, అమ్మా ప్రేమతో సంబోధన, నేను కూడా నిన్ను శిక్షించనమ్మా, ఇక మీదట పాపం చేయకు. పాపాత్మురాలైన స్త్రీ దేవుని ఆరాధకులైంది, గొప్ప భక్తురాలైంది. సౌలు సంఘమును హింసిస్తూ జీవనోపాధి అయినట్టు, ఇంకే పని దొరకనట్టు సంఘమును నడుస్తున్న వారిని, యేసు మార్గంలో నడుస్తున్న వారిని హింసించుటే పరమావధనుకున్నాడు. రకరకాల వ్యక్తుల జీవితాలు చూశాం. చక్కని సందేశం ఇచ్చిన ఆశా షారోన్ గారికి హృదయపూర్వకమైన వందనాలు. నాకు ఆ ఊరు తెలుసు అండి. ఈ కాలంలో మంచు దుప్పట్లు కమ్ముకుంటున్నట్టుగా ఉంటుంది పరిస్థితి. అరకు ఏజెన్సీ మార్గంలో మొదట లక్కవరపు కోట, శృంగవరపు కోట, మొదట లక్కవరపు కోట ప్రాంతం దాటుకొని ఏజెన్సీ మార్గంలో ప్రవేశిస్తాం. అత్యధికమైన వర్షపాతం. ఆశాషారణంగా రావట్లేదని మనం అనుకుంటూ ఉంటాము. అత్యధికమైన వర్షపాతం. సాయంకాలం అయిందంటే వర్షాలు ముగిసిన తర్వాత శీతాకాలం. ఎముకలు కొరికెచ్చాలి. మంచు దుప్పటి కమ్ముకున్నట్టుగా. ఇప్పుడు కూడా దేవజనరాలు బయటకు వచ్చి కాసాపేట అనే గ్రామంలో చిన్న ఇంటిలో సేవలో ఉంటున్నారు. కాసాపేట గ్రామం అంతా మంచు దుప్పట్లు కమ్ముకుంటున్నాయి. ఇప్పుడు కూడా బయటకు వచ్చి చలికి గడగడ వణికిపోతూ వాక్యము డిసెంబర్ మాసములో క్రిస్మస్ సీజన్లో ఒకసారైనా ఆశా షారోన్ గారు రావాలి అని ఆశపడి నేను ఆహ్వానించినప్పుడు నా ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యలోనికి మంచి సందేశం తీసుకుని వచ్చిన సిస్టర్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు అమ్మా. మంచి సందేశము తీసుకొని వచ్చారు. దేవుడు మిమ్మను, మీ పరిచర్యను బహుగా ఆశీర్వదించి వృద్ధి పొందించును గాక. ఆమేన్. 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 మనలో శాంతకుమార్ గారు చిన్న మాట ప్రార్థన చేస్తారా? శాంతకుమార్ గారు చిన్న మాట ప్రార్థన చేస్తారా?